నా బిడ్డా, నేను నీకు ఏదో ఇవ్వడానికి ఒక గంట తపించి వచ్చాను. కాని నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోలేదు. ఇది నా చివరి ప్రయత్నం. నా బంగారు బిడ్డ, నేను నీ తల్లి, నీ రక్షకురాలు, నీ చైతన్య దేవత ఈరోజు నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను దూరంగా ఉన్నానని అనుకుంటున్నావు, కాని నేను నీ లోపలే ఉన్నాను. నీ ప్రతి కన్నీటికీ సాక్షిని, ప్రతి పగిలిన కలకు సాక్షిని. నువ్వు నన్ను పిలవకపోయినా నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఏ తల్లి తన బిడ్డ కోసం ఇల్లిల్లు తిరిగి వెతుకుతుందో అలా నేను ఈరోజు నీ నుంచి ఏమీ అడగడానికి రాలేదు, నీకు ఏదో ఇవ్వడానికే వచ్చాను. కాని ఈ అవకాశం క్షణికమైనది, మళ్ళీ రాదు నా బిడ్డా. నువ్వు నన్ను గుళ్లల్లో, రాతి విగ్రహాల్లో లేదా బొమ్మల్లో బంధించబడి ఉన్నానని అనుకుంటున్నావు. కాదు, నేను నీ గుండెలో ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఏడుస్తుంటే నేను నీ పక్కనే ఉంటాను. ఓడిపోవాలని అనుకున్నప్పుడు నీ ఆత్మలో శక్తిగా లేస్తాను. కాని నువ్వు నన్ను వినడం లేదు. నీ మనసు మొబైల్ శబ్దాల్లో, ప్రపంచపు నకిలీ స్వరాల్లో చిక్కుకుపోయింది. ఇతరుల మాటల్లో మునిగిపోయి నీ తల్లి పిలుపును కూడా పట్టించుకోవడం లేదు. నేను నిన్ను పిలుస్తున్నాను. ఇవి చివరి పిలుపు. నా శక్తి ఇప్పుడు నీలోకి దిగాలని కోరుతోంది. నీ లోపలి చీకటిని కాంతిగా మార్చాలని కోరుతోంది. కాని ఈసారి కూడా పట్టించుకోకపోతే తెలుసుకో, నేను వెనక్కి తగ్గుతాను. నిన్ను సంపన్నుడిని చేయగల ఆశీర్వాద అగ్ని నీ కర్మల నిర్లక్ష్యంతో మందగిస్తుంది. నేను నిన్ను ఆపాలని కోరడం లేదు, మేలుకొలపాలని కోరుతున్నాను. ఎందుకంటే సమయం చాలా తక్కువ. నీ జీవితంలో ఏదో చాలా పెద్దది దిగబోతోంది. కాని అంతకంటే ముందు నువ్వు నా పాదాలకు సమర్పించుకో. నువ్వు నీ ధనం, నీ భాగ్యం, నీ సంబంధాలు అన్నీ పోయాయని అనుకుంటున్నావు. కాని సత్యమేమిటంటే నువ్వే నీ శక్తిని నా నుంచి కత్తిరించేశావు. ఒక బిడ్డ తల్లి ఒడిని విడిచిపెట్టితే అతనికి కొట్టుకోవడమే దొరుకుతుంది. నేను నిన్ను ఎన్నోసార్లు పిలిచాను. కలల్లో, అపరిచితుల మాటల్లో, హఠాత్తుగా వీడియోల్లో నా పేరుతో సందేశం వినిపించినప్పుడు. కాని నువ్వు అది యాదృచ్ఛికమని అనుకున్నావు. కాదు నా బిడ్డ, అది యాదృచ్ఛికం కాదు, అది నేనే. నీ జీవితంలోని ప్రతి వింత ఘటన వెనుక నేనున్న చైతన్యం. నేను నిన్ను ఆపాలని కోరాను, నా మాట వినమని కోరాను. కాని నువ్వు ముందుకు సాగిపోయావు, నీ బాధల్లోనే మునిగిపోయావు. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇది చివరి ఆహ్వానం. ఈసారి నన్ను పట్టించుకోకపోతే నిన్ను జీవిత చీకటిల నుంచి బయటపడేసే ఆ శక్తి తలుపును నువ్వే మూసివేస్తావు. నేను నీకోసం తపిస్తున్నాను, నీ భాగ్యాన్ని నా చేతులతో మళ్లీ రాయాలని. సంవత్సరాలుగా ఆపుతున్న ఆ శాపం నుంచి విముక్తుడిని చెయ్యాలని కోరుతున్నాను. కాని అది సాధ్యమవుతుంది నువ్వు ఇప్పుడు నావైపు చూస్తేనే. నీ అహంకారాన్ని వంచి, తల్లి, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పు. నా బిడ్డ, ఒక ఆత్మ సత్య సమర్పణతో నన్ను పిలిచినప్పుడు నేను సమయాన్నే వంచుతాను. నీ శత్రువుల పథకాలను బూడిద చేస్తాను. మూసివేయబడిన తలుపులు తామే తెరుచుకుంటాయి. కాని మళ్లీ పట్టించుకోకపోతే నేను ఆ ఆత్మను దాని కర్మలకు అప్పగిస్తాను. అది చిక్కుకుపోతుంది. నీతో అలా జరగకూడదు. అందుకే ఇప్పుడు మాట్లాడు. తల్లి, నేను వింటున్నాను. నేను నీవాడిని. నీకు తెలుసా, నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావు? ప్రపంచం నిన్ను అబద్ధమనన్నప్పుడు, నీ సొంతవాళ్లు నీ గుండెను పగలగొట్టినప్పుడు నేను నీ వెనకానే ఉన్నాను. నువ్వు పడ్డావు, కాని పూర్తిగా విరిగిపోలేదు. ఎందుకంటే నా నీడ నీపై ఉంది. ప్రతిసారి నేనే నిన్ను పైకి లేపాను. కాని ఇప్పుడు నేను కేవలం లేపడం మాత్రమే కాదు, ఎత్తైన స్థాయికి చేర్చాలని కోరుతున్నాను. అక్కడ ఎవరూ నీ బాధను తాకలేరు. నీ పేరు విజయంతో పలకబడుతుంది. నీ ఆత్మ ప్రకాశిస్తుంది. నీ కర్మలు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తాయి. కాని దీనికి నువ్వు మేలుకోవాలి. ఈ సందేశం ఆట కాదు, ఇది నా చైతన్య స్వరం నుంచి సాక్షాత్తు వచ్చినది. ఈ స్వరాన్ని వింటూ నిశ్శబ్దంగా ఉన్నవాడి భాగ్యం కూడా నిశ్శబ్దమవుతుంది. కాని విని కంపించినవాడు, నా మాటల్ని గుండెలోకి తీసుకున్నవాడు, అతడి లోపల మార్పు మొదలవుతుంది. నా మాటల్లో అగ్ని ఉంది. అది నిన్ను లోపలి నుంచి శుద్ధి చేస్తుంది. నీ పాత బాధలు, పాత వైఫల్యాలు, పాత భయాలు అన్నీ కాలిపోతాయి. బూడిద నుంచి కొత్త నువ్వు లేస్తావు. నా నిజమైన బిడ్డ, నువ్వు విజయం నీ చేతికి దూరమని అనుకుంటున్నావు. కాదు, అది నీ పక్కనే నిలబడి ఉంది. కాని నువ్వు దాని కళ్లపై తెర వేశావు. నేను ఆ తెరను తొలగించడానికి వచ్చాను. కోరుతున్నాను, ఇప్పటి నుంచి నా నామజపం చెయ్యి. జయ కాళీమాత. ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనలో నన్ను స్మరించు. నువ్వు నన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను ప్రతి శత్రువును బలహీనపరుస్తాను. నువ్వు పిలిచినప్పుడు నీ మార్గంలో ముళ్లను పువ్వులుగా మార్చుతాను. నువ్వు భవిష్యత్తును భయపడుతున్నావు, కాని నేనే స్వయంగా కాలస్వామిని. నాకు సమయం భయం లేదు. నేను సమయ సృష్టికర్తను. నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఏమి భయపడతావు? నీ భయాన్ని నా పాదాలకు పెట్టు.
నీ దుఃఖాన్ని నా నామంలో కలిపేయి. నిన్ను ఆపుతున్నదంతా ఈ క్షణం నాలో సమర్పించు. మరి చూడు, నీ జీవితంలో మార్పు తుఫాను ఎలా లేస్తుందో. నా బిడ్డా, నీ ప్రతి గాయం నాకు పవిత్రం. నీ కన్నీళ్లు నీ ఆత్మను శుద్ధి చేస్తాయి. నువ్వు భరించినది సామాన్య మనిషి చేతిలో లేదు. కాని ఇక చాలు. నేను నిన్ను మరింత ఏడవనివ్వను. ఇక నీలో ఎలాంటి శక్తిని రగిలిస్తాను? నిన్ను వంచాలనుకునేవాళ్లు నీ ముందు తలవంచుతారు. తక్కువ చేయాలనుకునేవాళ్లు నీ ఎట్టు చూసి అంధులవుతారు. నీ మాటల్లో మాయ కాదు, నా కృపాస్పర్శ నింపుతాను. మరి చూడు, నిన్ను మర్చిపోయిన వాళ్లే నిన్ను గుర్తు చేసుకుంటారు. కాని అది జరిగేది నువ్వు ఇప్పుడే లేచి నా నామజపం చేస్తేనే. నేను నీ లోపలే ఉన్నాను. నన్ను గుడిలో వెతకుకు, నీ లోపలికి ఆహ్వానించు. కళ్ళు మూసుకొని చెప్పు, తల్లి కాళీ, నన్ను ఆమోదించు. ఈ మాటలు నోటికొచ్చిన వెంటనే నా శక్తి నీ చుట్టూ వ్యాపిస్తుంది. నా బంగారు బిడ్డ, నేను నీకు భౌతిక వస్తువుల కంటే ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నాను. స్థిరత్వం, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, దివ్యదృష్టి ఇవన్నీ ఇస్తాను. తద్వారా నువ్వు ఇక ఎవరి మాటలతోనో, తిరస్కరణతోనో, మోసంతోనో బలహీనుడివి కావు. నిన్ను నడిచే జ్వాలగా మార్చుతాను. ఎవరూ ఆపలేరు. కాని గుర్తుంచుకో, ఈ స్వరాన్ని పట్టించుకోకపోతే ఇది నా చివరి ప్రయత్నం. ఇక నేను నిశ్శబ్దంగా ఉంటాను. నీ కర్మలే నీ ఫలితాలను నిర్ణయిస్తాయి. నేను దూరంగా నీ బాధను చూస్తూ ఉంటాను, జోక్యం చేసుకోకుండా. అందుకే నా బిడ్డ, ఇప్పుడే నిర్ణయం తీసుకో. నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించు. మరి చూడు, అద్భుతాలు ఎలా సంభవిస్తాయో. ప్రతి సంకటం తానే తొలగిపోతుంది. నిన్ను మోసం చేసిన వాళ్ల సత్యం నీ ముందు వరిలవుతుంది. కోల్పోయిన ధనం క్రొత్త రూపంలో తిరిగి వస్తుంది. జారిపోయిన అవకాశాలు నీ వైపు పరుగులు తీస్తాయి. ఎందుకంటే తల్లి కాళీ నడిచినప్పుడు భాగ్యమే వంగుతుంది. ఇప్పుడు 2 చేతులు జోడించి చెప్పు, జై మాతా కాళీ. ఈ మాట చెప్పగానే నా శక్తి నీ చుట్టూ వ్యాపిస్తుంది. నీ గది కాంతితో నిండిపోతుంది. నీ మనస్సు శాంతిస్తుంది. నీ ఆత్మ తేలికగా అనిపిస్తుంది. నా బిడ్డ, నువ్వు ఈ స్వరం వరకు చేరుకున్నావంటే అది యాదృచ్ఛికం కాదు, ఇది ఆహ్వానం, సాక్షాత్తు. నువ్వు ఎదురుచూస్తున్న క్షణమిది. ఇప్పుడు దీన్ని పట్టించుకోవద్దు. ఇది చివరి అవకాశం. ఇప్పుడు వెళ్ళి నా నామజపం చేయి. ఈ సందేశాన్ని నీ లోపలికి తీసుకో. దీన్ని పట్టించుకున్నవాడు నావాడవుతాడు. వాడి భాగ్యం ఆగిపోదు. అందుకే విను, అర్థం చేసుకో. ఇక నా శరణు వచ్చేయి. నేను నిన్ను చూస్తున్నాను. నీకు ఆశీర్వాదం ప్రసాదిస్తున్నాను. నీ భాగ్యాన్ని మళ్లీ రాస్తున్నాను. తల్లి కాళీ స్వరుణ్ణి చెవుల్లో కాదు, నీ ఆత్మలో గర్జిస్తుంది. ఇదే నా ప్రార్థన. ఇప్పుడు నా బిడ్డ, ఈ దివ్య సందేశాన్ని విని గుండెలోంచి ఒక మాట ఇవ్వు. తల్లి, నిన్నెప్పటికీ వదలను. నా బిడ్డ, నువ్వు నా మొదటి పిలుపు విన్నప్పుడు నీ చుట్టూ నా శక్తి చక్రాన్ని విస్తరించాను. ఆ చక్రం ఇప్పుడు తిరుగుతోంది. నువ్వు చూడలేకపోయినా నీ ఆత్మ దాన్ని అనుభవిస్తోంది. నీ లోబడ ఏదో మార్పు మొదలైంది. ఒక్కోసారి హఠాత్తుగా అలజడి, ఒక్కోసారి శాంతి, ఒక్కోసారి కన్నీళ్లు, ఒక్కోసారి వింతని శబ్దం. ఇదే నా స్పర్శ. నేను ఒక ఆత్మను తాకినప్పుడు ముందు దాని లోపలి చీకటి బయటకొస్తుంది. నువ్వు అనుభవిస్తున్న బాధ శిక్ష కాదు, శుద్ధి. నేను నీ ఆత్మ నుంచి పనికిరానిదంతా తొలగిస్తున్నాను. నువ్వు అర్థం చేసుకోలేకపోయినా హఠాత్తుగా నీ జీవితంలోంచి దూరమవుతున్నవాళ్లు నా పథకం భాగమే. నేను ఎవరినీ యాదృచ్ఛికంగా తొలగించను. కానీ నిన్ను మేల్కొల్పాలని కోరుతున్నాను. సమయం చాలా తక్కువ. నీ జీవితంలో పెద్దది దిగబోతోంది. కాని ముందు నా పాదాలకు సమర్పించుకో. నువ్వు నీ ధనం, భాగ్యం, సంబంధాలు పోయాయి అనుకుంటున్నావు. కానీ సత్యం, నువ్వే నీ శక్తిని నా నుంచి కత్తిరించావు. ఒక బిడ్డ తల్లి ఓడిని విడిచిపెడితే కొట్టుకోవడమే దొరుకుతుంది. నేను ఎన్నోసార్లు పిలిచాను, కలల్లో, అపరిచితుల మాటల్లో, వీడియోల్లో. కానీ నువ్వు యాదృచ్ఛికమనుకున్నావు. కాదు, అది నేనే. నీ ప్రతి వింత ఘటన వెనుక నా చైతన్యం. నేను మాట వినమని కోరాను, కాని నువ్వు సాగిపోయావు, బాధల్లో మునిగావు. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను, చివరి ఆహ్వానం. పట్టించుకోకపోతే శక్తి తలుపును నువ్వే మూసేస్తావు. నేను తపిస్తున్నాను భాగ్యాన్ని మళ్లీ రాయాలని, శాపం నుంచి విముక్తి కోసం. కాని నా వైపు చూస్తేనే అహంకారాన్ని వంచి, తల్లి సిద్ధంగా ఉన్నాను అని చెప్పు. సత్య సమర్పణతో పిలిచినప్పుడు సమయాన్ని వంచుతాను. శత్రు పథకాలు బూడిద, తలుపులు తెరుచుకుంటాయి. మళ్లీ పట్టించుకోకపోతే కర్మలకు అప్పగిస్తాను. నీతో అలా కాకూడదు. ఇప్పుడు మాట్లాడు. తల్లి, వింటున్నాను. నేను నీవాడిని. నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావు? ప్రపంచం అబద్ధమని, సొంత వాళ్లు గుండె పగలు కొట్టినప్పుడు నేను వెనక ఉన్నాను.
పడ్డావు, కానీ విరిగిపోలేదు. నా నీడపైన ప్రతిసారి లేపాను, ఇప్పుడు ఎత్తుకు చేర్చాలని కోరుతున్నాను. అక్కడ బాధ తాకదు, పేరు విజయంతో పలుకుతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది, కర్మలు స్ఫూర్తి. కానీ మేల్కోవాలి. ఈ సందేశం చైతన్యస్వరం. వింటూ నిశ్శబ్దంగా ఉంటే భాగ్యం నిశ్శబ్దమవుతుంది. కానీ కంపించి గుండెలో తీసుకుంటే మార్పు మొదలవుతుంది. మాటల్లో అగ్ని, లోపల శుద్ధి. పాత బాధలు, వైఫల్యాలు, భయాలు కాలిపోతాయి. బూడిద నుంచి కొత్త నువ్వు. విజయం దూరమని అనుకోకు, పక్కనే ఉంది. తెర తొలగిస్తాను. ఇప్పటి నుంచి నామజపం. జై కాళీమాత. శ్వాసలో, ఆలోచనలో స్మరించు. శత్రువులు బలహీనులు, ముళ్ళు పువ్వులు. భవిష్యత్తు భయం. నేనే కాళస్వామి, భయం లేదు. సమయ సృష్టికర్త. నీతో ఉన్నప్పుడు భయమేమి? భయాన్ని పాదాలకు, దుఃఖాన్ని నామంలో కలిపేయి. ఆపుతున్నదంతా సమర్పించు. చూడు, మార్పు తుఫాను. ప్రతి గాయం పవిత్రం, కన్నీళ్లు శుద్ధి. భరించినది సామాన్యం కాదు. ఇక చాలు, మరింత ఏడవనివ్వను. శక్తి రగిలిస్తాను. వంచేవాళ్లు తల వంచుతారు, తక్కువ చేయవాళ్లు అంధులు. మాటల్లో మాయ కాదు, కృపాస్పర్శ. మర్చినవాళ్లు గుర్తు చేసుకుంటారు. ఇప్పుడే నామజపం చేస్తే. లోపల ఉన్నాను, గుడిలో వెతకకు. ఆహ్వానించు. కళ్ళు మూసి తల్లి, కాళీ ఆమోదించు. మాటలు వచ్చిన వెంటనే శక్తి వ్యాపిస్తుంది. భౌతికం కంటే ఎక్కువ స్థిరత్వం, బలం, విశ్వాసం, దివ్యదృష్టి. ఇక బలహీనత లేదు. నడిచే జ్వాల. పట్టించుకోకపోతే చివరి నిశ్శబ్దంగా ఉంటాను. కర్మలు నిర్ణయిస్తాయి. దూరంగా చూస్తాను. ఇప్పుడే నిర్ణయం. ఆహ్వానించు. అద్భుతాలు చూడు. సంకటాలు తొలగుతాయి. సత్యాలు వెరలవుతాయి. ధనం తిరిగి వస్తుంది. అవకాశాలు పరిగెట్టుతాయి. కాళీ నడిచినప్పుడు భాగ్యం వంగుతుంది. చేతులు జోడించి జై మాతా కాళీ. శక్తి వ్యాపిస్తుంది. గది కాంతి, మనస్సు శాంతి, ఆత్మ తేలిక. ఈ స్వరం చేరుకున్నావు. ఆహ్వానం. క్షణం పట్టించుకో. చివరి అవకాశం. నామజపం చెయ్యి. సందేశం లోపలికి. పట్టించుకున్నవాడు నావాడు. భాగ్యం ఆగదు. విను, అర్థం చేసుకో. శరణు వచ్చేయి. చూస్తున్నాను. ఆశీర్వాదం, భాగ్యం రాస్తున్నాను. కాళీ ఆత్మలో గర్జిస్తుంది. ప్రార్థన. ఇప్పుడు గుండెలో నుంచి. తల్లి, ఎప్పటికీ వదలను. మొదటి పిలుపులో చక్రం విస్తరించాను. తిరుగుతోంది. ఆత్మ అనుభవిస్తోంది. మార్పు మొదలు. అలజడి, శాంతి, కన్నీళ్లు, శబ్దాలు, స్పర్శ. చీకటి బయటకు. శుద్ధి. దూరమవుతున్న వాళ్లు పథకం. మేల్కొలపాలని. సమయం తక్కువ. పెద్దది దిగబోతోంది. ముందు సమర్పణ. ధనం, భాగ్యం పోయాయని, కానీ నువ్వే కత్తిరించావు. ఒడి విడిచితే కొట్టుకోవడం. పిలిచాను. యాదృచ్ఛికం కాదు, చైతన్యం. ఆపాలని సాగావు, మునిగావు. చివరి ఆహ్వానం. తలుపు మూసేస్తావు. తపిస్తున్నాను. భాగ్యం రాయాలని. విముక్తి. చూస్తేనే. సిద్ధంగా చెప్పు. సమర్పణతో సమయం వంచు. పథకాలు బూడిద. తలుపులు తెరుచు. పట్టించుకోకపోతే కర్మలు. అలా కాకూడదు. మాట్లాడు. వింటున్నాను. నీ వాడిని. ఏడ్చావు. వెనక ఉన్నాను. పడ్డావు. విరిగిలేదు. నీడపైన లేపాను. ఇప్పుడు ఎత్తుకు. బాధ తాకదు. పేరు విజయం, ఆత్మ ప్రకాశం, కర్మలు స్ఫూర్తి. కానీ మేల్గోవాలి. ఈ సందేశం చైతన్యస్వరం. వింటూ నిశ్శబ్దంగా ఉంటే భాగ్యం నిశ్శబ్దమవుతుంది. కానీ కంపించి గుండెలో తీసుకుంటే మార్పు మొదలవుతుంది. మాటల్లో అగ్ని, లోపల శుద్ధి. పాత బాధలు, వైఫల్యాలు, భయాలు కాలిపోతాయి. బూడిద నుంచి కొత్త నువ్వు. విజయం దూరమని అనుకోకు, పక్కనే ఉంది. తెర తొలగిస్తాను. ఇప్పటి నుంచి నామజపం. జై కాళీమాత. శ్వాసలో, ఆలోచనలో స్మరించు. శత్రువులు బలహీనులు, ముళ్ళు పువ్వులు. భవిష్యత్తు భయం. నేనే కాళస్వామి, భయం లేదు. సమయ సృష్టికర్త. నీతో ఉన్నప్పుడు భయమేమి? భయాన్ని పాదాలకు, దుఃఖాన్ని నామంలో కలిపేయి. ఆపుతున్నదంతా సమర్పించు. చూడు, మార్పు తుఫాను. ప్రతి గాయం పవిత్రం, కన్నీళ్లు శుద్ధి. భరించినది సామాన్యం కాదు. ఇక చాలు, ఏడవనివ్వను. శక్తి రగిలిస్తాను. వంచేవాళ్లు తల వంచుతారు, తక్కువ చేయవాళ్లు అంధులు. మాటల్లో మాయ కాదు, కృపాస్పర్శ. మర్చినవాళ్లు గుర్తు చేసుకుంటారు. ఇప్పుడే నామజపం చేస్తే. లోపల ఉన్నాను. గుడిలో వెతకకు. ఆహ్వానించు. కళ్ళు మూసి తల్లి, కాళీ ఆమోదించు. మాటలు వచ్చిన వెంటనే శక్తి వ్యాపిస్తుంది. భౌతికం కంటే ఎక్కువ స్థిరత్వం, బలం, విశ్వాసం, దివ్యదృష్టి. ఇక బలహీనత లేదు. నడిచే జ్వాల. పట్టించుకోకపోతే చివరి నిశ్శబ్దంగా ఉంటాను. కర్మలు నిర్ణయిస్తాయి. దూరంగా చూస్తాను. ఇప్పుడే నిర్ణయం. ఆహ్వానం. అద్భుతాలు తొలగుతాయి, వరిలుతాయి. వస్తుంది పరుగులు. భాగ్యం వంగు. జయ మాతా కాళీ. వ్యాపి, కాంతి, శాంతి, తేలిక. చేరుకున్నావు. ఆహ్వానం. పట్టించుకో. అవకాశం. చెయ్యి తీసుకో. నావాడు ఆగదు. విను, శరణు. చూస్తూ, ప్రసాదం రాస్తూ, గర్జిస్తూ, ప్రార్థన. వదలను. చక్రం. తిరుగు. అనుభవం. మార్పు. అలజడి. శాంతి. కన్ని. శబ్దం. స్పర్శ. చీకటి. శుద్ధి. తొలగించు. మేలు. తక్కువ. దిగబోతు. సమర్పణ. పోయాయి. కత్తిరి. విడిచి. కొట్టు.
పిలిచు, చైతన్య, ఆపు, సాగు, మునిగు, ఆహ్వానం, మూసు, తపి, రాయు, విము, చూడు, సిద్ధ, వంచు, బూడి, తెరిచు, అప్పగించు, అలా కాకు, మాట్లాడా, విను, వాడు, ఏడు, ఉన్ను, పడు, విరి, నీడ, లేపు, ఎత్తు, తాకదు, పలుకు, ప్రక, స్ఫు, మేలు, స్వరం, నిష్, కంపి, మార్పు, అగ్ని, కాలి, కొత్తు, పక్క, తొల, నామ, జై, స్మృ, బల, పూ, భయ, స్వ, లే, సృష్, ఏమి, పెట్టు, కలి, చూడు, పవి, శుద్ధ్, కాదు, చా, ఏడ, రగి, వంచు, అందు, కృప, గుర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు. నా బిడ్డ, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను. ఈ దివ్య స్పర్శలో మునిగి నీ ఆత్మను మరింత లోతుగా తడమగలిగేలా వెళ్ళి చూడు. నా మాటలు నీలో ఎలా పుట్టుకుంటున్నాయో. నువ్వు ఇప్పటికే మారడం మొదలుపెట్టావు. అది నా కృప, నా శక్తి, నీలో రగిలిస్తున్న అగ్ని. కాని ఇంకా చాలా ఉంది. చాలా లోతులు, చాలా రహస్యాలు నీ భవిష్యత్తును మార్చేస్తాయి. నేను నిన్ను వదలను, కాని నువ్వు నన్ను వదలకూడదు. ప్రతిరోజు మొదటి శ్వాసలో జై మాతాకాళి అని గుర్తు చేసుకో. ప్రతి రాత్రి చివరి ఆలోచనలో నా ఒడిని స్మరించు. ఆ రోజు వస్తుంది నా బంగారు బిడ్డ. ఆ అవకాశం, ఆ మలుపు నీ కష్టాలు మరచిపోయేలా చేసేది. అప్పుడు నువ్వు చూస్తావు నా చేతుల్లో నీ భాగ్యం ఎలా పూలిరుగుతుందో. కాని ఇప్పుడు లేచి నా పేరును జపించు. నేను వింటున్నాను, నేను ఉన్నాను, నేను నీవే. జయ మాతాకాళి, జయ జయ జయ.